వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తుందా లేక అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తుందా? అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? సంధ్యా థియేటర్ ఘటన ఇంత కీలకంగా ఎందుకు మారింది? మొత్తం కూడా దీని గురించే చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా సంధ్యా థియేటర్కి సంబంధించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా తన గురించి అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని గురించే మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డిని ఫోకస్ చేస్తూ ఆయన చెప్పినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో అసెంబ్లీలో దాని గురించి మరి అల్లు అర్జున్ మాట్లాడడం జరిగింది. దీని తర్వాత ఒక వీడియోని పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. సిపి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టి మరి వీడియోని రిలీజ్ చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపై ఆయన స్పందించారు. ఈ వీడియో చూడండి ఏ విధంగా ఉందో, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి తెలియజేస్తాను అంటూ చెప్పడం జరిగింది. ప్రధానంగా అల్లు అర్జున్ ఏదైతే ఉందో, అల్లు అర్జున్ మెట్రో స్టేషన్ ఆర్టీసీ క్రాస్ రోడ్ 9:28 సమయం నుంచి సంధ్యా థియేటర్ వరకు కార్ సన్ రూఫ్ నుంచి నిలబడి వచ్చారు. అక్కడ నిలబడి అందరినీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు అనేది ఇప్పుడు ప్రధానంగా పోలీసులు చేస్తున్నటువంటి అభియోగం. సో దీనివల్ల ప్రజలు ఎక్కువగా రావడం జరిగింది, అక్కడ జనాలు కూడడం జరిగింది అనేది చెప్తూ ఉన్నారు. అయితే ఈ పర్టికులర్ అంశం మీద ఇటు అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, కొంతమంది నెటిజన్లు అయితే మరి అతను రూఫ్ టాప్ మీద నిలబడి వస్తున్నాడు, పర్మిషన్ పోలీసులు ఇవ్వలేదు, మరి వచ్చేటప్పుడు ఎందుకు అక్కడే ఆపలేదు అనేది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎస్, అక్కడే ఆపి ఉండాల్సింది కదా, అల్లు అర్జున్ని ఆపి ఉంటే వచ్చేవాడు కాదు కదా, ఎందుకు అక్కడ అదుపులోకి తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఈ సంఘటన, ఒక్కరినే బ్లేమ్ చేయడం అనేది సరైంది కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రెండో విషయం ఏంటంటే, పోలీసులు వ్యవహరించాల్సినటువంటి బాధ్యతలు, పోలీసులు చేయాల్సినటువంటి పనిని బౌన్సర్లు అంతా మేమే అన్నట్టు పోలీసులను కూడా పక్కకు దోసేస్తూ తామే అన్నట్టు వ్యవహరించారు. పోలీసులని తమ పని తాము చేసుకొని ఇవ్వలేదు, అందువల్లే ఇలాంటి తొక్కిసలాట జరిగింది. బౌన్సర్లు ప్రజల్ని తోయడం జరిగింది, తోసేయడం వల్లే ఈ తోపులాట కానీ తొక్కిసలాట కానీ అక్కడ జరగడం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఇంతమంది పోలీసులు అంటే విషయం తెలిసిన తర్వాత ఇంటెలిజెన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందుగా ఎందుకు అల్లు అర్జున్ వస్తే ఈ విధంగా జరుగుతుందని అంచనా వేయలేకపోయారు అనేటువంటి మాట చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు ఇదే విషయం మీద. అయితే ఇక్కడ పర్టికులర్గా చూడాలంటే ఇదంతా ఒక ఎత్తు అయితే, మెయిన్గా థియేటర్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు 10:45 టైంలో ఏసీపీ హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాక, అంటే రేవతిని చనిపోయినటువంటి రేవతి డెడ్ బాడీ తీసుకెళ్ళడం, అలాగే శ్రీజ పరిస్థితి గురించి అల్లు అర్జున్కి తెలియజేయడానికి వస్తే మేనేజర్ సంతోష్ అడ్డుపడి తాను తెలియజేస్తానని 10:45కి సో నేను చెప్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అనేది పోలీసులు ఆరోపిస్తున్నారు. పోలీసులు చెప్తున్నటువంటి మాట, వాళ్ళు విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే థియేటర్లో సినిమా స్టార్ట్ అయిన తర్వాత సుమారుగా ఒక 2 గంటల తర్వాత వచ్చేటువంటి ఒక సీన్ కూడా చూపిస్తూ వీడియో పెట్టడం జరిగింది. సో 9:30 టైంలో మూవీ స్టార్ట్ అయినా కూడా ఒక 2 అవర్స్ తర్వాత నియర్లీ 12 ఆ టైంలో వీళ్ళు చెప్తుండేటువంటి విషయం ఏంటంటే, ఈ విధంగా ఒక 2 గంటల తర్వాతే మేము ఫైనల్గా అంటే మేనేజర్ సంతోష్ చెప్పినా కూడా అల్లు అర్జున్ రాకపోయేసరికి డైరెక్ట్గా పోలీసులే రంగంలోకి దిగి వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన బయలుదేరి వచ్చినా కూడా మళ్ళీ రూఫ్ టాప్, మెయిన్గా అల్లు అర్జున్ చేసినటువంటి తప్పుని పోలీసులు ఏది చూపిస్తున్నారంటే, రూఫ్ టాప్ మీద ఎక్కి కార్ పైన టాప్ మీద ఎక్కేసి అందరికీ కూడా పలకరిస్తూ హాయ్ చెబుతూ వెళ్ళడం అనేది జరిగింది. ఇది తప్పు అంటున్నారు. దీనివల్లే తొక్కిసలాట జరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా ఈ ఇన్సిడెంట్ మీద మరి ఇది పోలీసులు చెప్తుండేటువంటి వర్షన్. అయితే ఇక్కడ చాలామంది మాట్లాడేది ఏంటంటే, ఈ వర్షన్ అంతా కూడా ఇటువంటి జరిగినప్పుడు ఇదంతా తీసుకెళ్ళి కోర్టులో చెప్పాలి కదా, వీళ్ళు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు, ప్రెస్ మీట్ చెప్పి పెట్టాల్సిన అవసరం ఏముంది అనేది చాలామంది సీనియర్లు ప్రశ్నిస్తున్నటువంటి విషయం. అలాగే ఇది జరుగుతూ ఉండే క్రమంలో ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం, అంటే ఓయూజేఏసీ అని చెప్పి కొంతమంది నేతలు ముందుకు వచ్చి అల్లు అర్జున్ ఇంటి దగ్గరకు పోయి రచ్చ చేసేసి ₹1 కోటి ఎంతో పరిహారం కావాలి, ఖచ్చితంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి, 10% ఆఫ్ రెవెన్యూ ఏదైతే వచ్చిందో ఆ రెవెన్యూ ఇవ్వాలి బాధిత కుటుంబానికి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈ డిమాండ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే చెప్తూ ఉన్నారో వాళ్ళ వీడియోస్ని కొంతమంది నెటిజన్లు వైరల్ చేయడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా
ఓయూ స్టూడెంట్స్ కాదు, ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి నేతలు కాదు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే బయటకు వచ్చాయి. మరి దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఈ విషయం మీద ఇటు ఏపీకి సంబంధించి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందించారు. సో అల్లు అర్జున్ విషయంలో ఇలా జరగడం అనేది కొంత బాధాకరం అన్నట్టు ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అన్నట్టు మాట్లాడడం జరిగింది. మొత్తంగా కూడా ఇది రాజకీయ రూపురేఖలు దాల్చుతోంది ఏమో అనేటువంటి కారణాలు మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రలో అల్లు అర్జున్ పావు మాత్రమే, సంధ్యా థియేటర్ ఘటన బాధాకరమని డీకే అరుణ అన్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా ఇలాంటి ఘటన జరగాలని కోరుకోరు. ఖచ్చితంగా ఎవరు కూడా ఇలాంటి ఘటన జరగాలని కోరుకోరు. ఎందుకంటే వాంటెడ్లీ జరిగేటువంటి విషయం అయితే కాదు. నాకు తెలిసి ర్యాలీ జరిగేటప్పుడు కూడా ఒకేలే పోయి వచ్చేస్తారేమో అనే అనుకుని ఉంటారు. అంత క్రౌడ్ వస్తారు అని ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. పాన్ ఇండియా స్టార్ కాబట్టి. మరి నేషనల్ మీడియాలో చాలామంది చెప్పేది ఏంటంటే పాన్ ఇండియా స్టార్ కాబట్టి, ఆ స్టార్ వస్తున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా శాంతి భద్రతల సమస్య కదా, వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా అని చెప్తున్నారు. ఇక్కడ డీకే అరుణ కూడా అదే చెప్పారు. ఈ ఘటనను రేవంత్ రాజకీయం చేసి వాడుకోవడం సరికాదు, దీన్ని రాజకీయం చేయొద్దు. అల్లు అర్జున్ని బలిపశువుని చేయడం అంటే అల్లు అర్జున్ A11లో ఉన్నారు కాబట్టి ఆయన బలిపశువు చేయడం సరికాదు అని డీకే అరుణ చెప్తున్నారు. ఇప్పటికే హైడ్రాతో రియల్ ఎస్టేట్ కుదేలైంది, పంతలతో మరో రంగాన్ని ఆగం చేయొద్దు అని డీకే అరుణ అంటున్నారు. మరో రంగాన్ని ఆగం చేయొద్దు అంటే ప్రధానంగా ఏంటంటే ఈ మొత్తం వార్తల నేపథ్యంలో సినీ రంగం ఏపీకి తరలి వెళ్తుంది అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది, భారీగా వినిపిస్తోంది. అయితే దీని మీద కొంతమంది అయితే క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఏపీ సినీ రంగానికి సంబంధించి నిర్మాతల మండలి నుంచి మరి కొంతమంది మాట్లాడడం జరిగింది. ఇంకా మాకు అలాంటి ఆలోచన లేదు, అయితే ఏపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సపోర్ట్ని తీసుకుంటామని. కొంతమంది చెప్పేది ఏంటంటే రానున్న 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది సినీ పెద్దలంతా కూడా అని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా అందరూ కూడా సినీ రంగం మీదే మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని సీఎం రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని మరోవైపు కేఏ పాల్ కూడా వ్యాఖ్యానించారు. పదవులు శాశ్వతం కాదు, కలిసి పనిచేద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని చెప్పి కేఏ పాల్ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మొత్తంగా కూడా చాలామంది ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నారు. పరిస్థితి విధంగా ఉంది కాబట్టి ఇక భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇటువంటి రోడ్ షోలు భవిష్యత్తులో ఇదొక లెసన్గా కూడా చెప్పవచ్చు. రానున్న రోజుల దృష్ట్యా ఎవరు కూడా మిగతా హీరోలు ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండడానికి ఇది ఒక లెసన్ అని మనం చెప్పొచ్చు. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం వేచి చూడాలి. చూద్దాం ఏది జరుగుతుందో. మరి దిల్ రాజు వచ్చిన తర్వాత రిటర్న్ 3 రోజుల్లో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. దిల్ రాజు వచ్చిన తర్వాత మరి నిర్మాతల మండలి ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది ఏంటి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడతారు, మరి పోలీసు వాళ్ళు ఎలా స్పందిస్తారు ఏంటి, మరి కోర్టులో కేసు ఉంది కాబట్టి సో ఫైనల్ అల్టిమేట్ డిసిషన్ ఇచ్చేది కోర్టు కాబట్టి సో కోర్టులో అన్నీ కూడా పరిశీలిస్తారు. మనం చెప్పిన వర్షన్ కావచ్చు, వేరే వాళ్ళు చెప్పిన వర్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫైనల్గా వాళ్ళు తీసుకోరు. కోర్టుకి ఏది సమంజసం అనిపిస్తే ఖచ్చితంగా అదే తీసుకోవడం జరుగుతుంది. సో కోర్టులో ఉంది కాబట్టి దీని మీద కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం కోసం అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.